సో ఈ 2 months మనకు తర్వాత ఏమంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ ఆగస్ట్ ఒకటి, సెప్టెంబర్ ఒకటి కొద్దిగా వాటర్ తాగేటప్పుడు రైనీ సీజన్ ఉంది కాబట్టి కొద్దిగా బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగితే సో ఏ విధమైన వాటర్ కంటామినేషన్ అవి ఉండడానికి కూడా ఆస్కారం ఉండదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా టాయిలెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో మన జిల్లాలో మ్యాక్సిమం అందరూ వాడుతున్నారు. బట్ ఒకటి ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా పేషెంట్స్ ఎఫెక్ట్ అయి ఉంటాయి, సపోజ్ టైఫాయిడ్ ఎఫెక్ట్ అయిన పేషెంట్ ఉన్నాడు, ఆయన వాష్రూమ్కి వెళ్ళినాడు బట్ హ్యాండ్స్ సరిగా వాష్ చేసుకోలేదు, ఆ ఇంటికి వచ్చి మళ్ళీ అన్నీ ముడతా ఉన్నాడు అనేసి అంటే అక్కడ ఉన్న పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు వ్యక్తిగత శుభ్రత పాటించాలా, కంపల్సరీ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలా వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చినాక. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అయినా కాకపోయినా కానీ ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి. అందరూ కూడా హ్యాండ్స్ కంపల్సరీగా బిఫోర్ ఈటింగ్ మీల్స్ వాళ్ళందరూ కూడా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. బాత్రూమ్కి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు వాష్ చేసుకోవాలి, అది కంపల్సరీ చేయాలి. ప్లస్ స్కూల్స్లో అన్నింటిలో కూడా ఇప్పుడు ఉన్న ఒక